సిరీస్ కనెక్షన్ అంటే ఆల్రెడీ చెప్పాము. మీరు నిన్న ముగ్గురు నలుగురు మిమ్మల్ని నిలబెట్టించాను. ఒక పర్సన్ పక్కకు ఇంకొక పర్సన్, పక్కకి ఇంకో పర్సన్, పాజిటివ్ కనెక్షన్ టు నెగిటివ్ టెర్మినల్ కనెక్షన్ టు పాజిటివ్ టెర్మినల్. సో అలా కనెక్షన్ చేస్తే మనం దాన్ని ఏమంటాము? సిరీస్ కనెక్షన్ అంటాం. సో ఇప్పుడు మనకు చెప్పాను నిన్న నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పానంటే రెసిస్టర్ సింబల్ రాసాం మనం ఇలా, అవునా? R1 రెసిస్టర్, R2 రెసిస్టర్, R3 రెసిస్టర్. Different resistors are connected in series connection. So they are connected to battery also and a key and ammeter. So ఇలా మనము ఒక సిరీస్ కనెక్షన్లో రెసిస్టర్స్ని ఇలా కనెక్షన్ చేస్తే ఇప్పుడు దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, లేదంటే నెట్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ అంటామని చెప్పాము. సో ఎలానైనా అడుగుతూ ఉంటాడు, రైట్? ఇప్పుడు మీకు దీనికి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గానే అర్థమైపోతుంది. 1 రెసిస్టర్, ఇది ఒక 5 సెంటీమీటర్ లెంత్ అనుకోండి. ఇంకో రెసిస్టర్, ఇది కూడా ఒక 5 సెంటీమీటర్ లెంత్ అని, ఇంకో రెసిస్టర్ యాడ్ చేసాం, అది ఇంకో 5 సెంటీమీటర్ అనుకోండి. మనం ఆల్రెడీ ఒకటి ఏం నేర్చుకున్నాం గుర్తుందా? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్ అని నేర్చుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి? మీతో నేను చెప్పాను, ఇది 5 సెంటీమీటర్ లెంత్ ఉన్న వైర్ అయితే దీనికి ఒక 2 ohms ఉంటే ఇంకో 5 సెంటీమీటర్ ఉన్న లెంత్ ఉన్న ఇంకొక రెసిస్టర్ని ఇలా కనెక్ట్ చేస్తే ఇప్పుడు 10 సెంటీమీటర్, 5 + 5 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 2 ohms + 2 ohms 4 ohms అవుతుందని ఒకటి చెప్పుకున్నాం కదా. సో లెంత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చిన్న వైర్, లెంత్ తక్కువ ఉన్న వైర్ తీసుకుంటే మీకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉన్న వైర్ తీసుకుంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఎలా కనెక్ట్ చేశాను అన్నట్టు నేను ఇది సిరీస్లోనే పక్కపక్కకి ఇలా కలిపితే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు 5 + 5 + 5 అంటే 15 సెంటీమీటర్ అనుకుంటే లెంత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఫైనల్ రెసిస్టెన్స్ దీనిది ఒక 3 ohms అనుకోండి, 3 ohms అనుకోండి, 3 ohms అనుకోండి. ఇప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందని చెప్పొచ్చు? 9 ohms. 3 + 3 + 3 ohms 9 ohms అవుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది ఏమని, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ 2 or more అని నేనే కావచ్చు, ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత? 3 అన్నా. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత? 9. ఏం చెప్తున్నాను? రిజల్టెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఓకే, దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాం. ఎలానో ఒకసారి చూద్దాము. సో నిన్న మీకు ఏం చెప్పానంటే కరెంటు కరెంటు పాస్ అవుతుంది, బ్యాటరీలో నుంచి డ్రా చేసుకుంటున్నాయి, ఈ 3 రెసిస్టర్స్ డ్రా చేసుకుంటున్నాయి. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో నుంచి సేమ్ కరెంట్ I, దీంట్లో నుంచి కూడా సేమ్ కరెంట్ I, దీంట్లో నుంచి కూడా సేమ్ కరెంట్, ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ పాత్ టు పాసింగ్ ద కరెంట్. దాంట్లో మీకు డిఫరెంట్ వేస్ లేవు, డిఫరెంట్ పాత్స్ లేవు కాబట్టి ఒకటే పాత్ ఉంది కాబట్టి అన్నిట్లో నుంచి సేమ్ కరెంట్ పాస్ అయిపోతాయి. సో ఇప్పుడు బట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంటాయంటే ప్లస్ మైనస్ డిఫరెంట్ రెసిస్టర్స్కి డిఫరెంట్గా ఉంది కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటా డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్? ఈ రెసిస్టర్స్కు ± వేరే కాబట్టి దీని పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ఇలా వోల్ట్ మీటర్తో మెజర్ చేయవచ్చు. దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ± వేరే కాబట్టి దీనికి కూడా వోల్ట్ మీటర్లో మనం చెక్ చేస్తే డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో దీనికి కూడా డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అని అన్నాము కాబట్టి
అన్నిటికీ వి అని రాయొద్దు. V1 V2 V3. సో ఒకసారి ప్యారలల్లో ఏం చెప్పుకున్నామో గుర్తుందా? అన్నిటికీ సేమ్ పాజిటివ్ సేమ్ నెగిటివ్, ఓన్లీ 1 పాజిటివ్ 1 నెగిటివ్ కాబట్టి ఈ మూడిటికి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాం. బట్ the current drawn from the battery is divided into 3 parts. Sorry, ఇలా 3 different ways ఉన్నాయి కాబట్టి the total current is divided into 3 resistors. 3 resistors లోకి కరెంట్ డివైడ్ అవుతా అన్నాము, బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ రివర్స్, ఇక్కడ ఏంటి, కరెంట్ ఈజ్ నాట్ డివైడెడ్, ఇక్కడ కరెంట్ డివైడెడ్, ఇక్కడ సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ అంతా ఒకటే 1 వేలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు 7th లోనే ఉంటుంది, మరి ఎంతవరకు గుర్తుందో. సేమ్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ దీనికి పాజిటివ్ నెగిటివ్ వేరే, దీని పాజిటివ్, అన్నిటికీ సేమ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. బట్ డిఫరెంట్ పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దట్ ఈస్ మెజర్డ్ బై వోల్ట్ మీటర్. ఆ వోల్ట్ మీటర్ రీడింగ్ మూడింటికి సేమ్ రాదు, డిఫరెంట్ వస్తుంది. అందుకే ఇక్కడ రీడింగ్ వేరే రీడింగ్ వేరే ఉంటుంది. సో V1 V2 V3 అన్నాం. సో ఇక్కడ నిన్న ఏం చెప్పాము, ద టోటల్ కరెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాం. ఇక్కడ ఏమన్నామంటే I is equal to I1 plus I2 plus I3 అన్నాం. మరి ఇక్కడ ఏం సేమ్ ఉంది, కరెంట్ సేమ్ ఉంది, ఏం డివైడ్ అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి చెప్తారా మరి? Yes, the total potential difference across the terminals of the different resistors V is equal to V1 plus V2 plus V3 అంట. ఓకే, సో మళ్ళీ ఏం అప్లై చేయాలి ఇక్కడ? ఓమ్స్ లా. అకార్డింగ్ టు ఓమ్స్ లా, వాట్ ఈజ్ ఓమ్స్ లా? V is equal IR. ఇది సింపుల్ ఫార్ములా, అందరు గుర్తుపెట్టుకోవాలి. సో V is equal to IR అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనము ఇక నేను డైరెక్ట్ గానే సబ్స్టిట్యూట్ చేస్తాను. V is equal to IR. ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు IR. సో V ప్లేస్ లో IR సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దెన్ వీ కెన్ రైట్ V1 is equal, V is equal to IR అయితే V1 is equal IR1, V2 is equal IR2, V3 is equal. మీకు డౌట్ రావాలి కదా మరి ఇక్కడ, why not I1 I2 I3? Because the I is not divided. The same current will be passed through all resistors. Which one is drawing from the battery? Battery నుంచి ఎంత తీసుకుందో అంతే సేమ్ కరెంట్ అన్నిట్లో నుంచి పాస్ అవుతుంది. కరెంట్ డివైడెడ్, నాట్ డివైడెడ్. సో అందుకే కరెంట్ డివైడెడ్ అవ్వట్లేదు, బట్ డిఫరెంట్ రెసిస్టర్స్ కాబట్టి R1 R2 R3 అంటున్నాము. కరెంటు మాత్రం I అనే అలాగే రాసిస్తాం. సో ఇప్పుడు ఆ వాల్యూస్ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? V1 is equal IR1 plus V2 is equal IR2 plus V3 is equal IR3. దాంట్లో నుంచి మీరు ఏమైనా సింప్లిఫై చేస్తారా? అన్నిట్లో కామన్ గా I ఉంది కాబట్టి టేక్ కామన్ IR is equal I into R1 plus R2 plus R3. సో I మూడిట్లో సేమ్ ఉంది కాబట్టి నేను కామన్ తీసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు నెక్స్ట్? సో బోత్ టర్మ్స్, బోత్ సైడ్స్ I కామన్ గా ఉంది, దాన్ని క్యాన్సల్ చేసేస్తే R is equal R1 plus R2 plus R3. సో మీతో నేను ఇంతకుముందు ఏమన్నానంటే, when 3 resistors are connected in series connection, how much of resultant resistance? What is the resultant resistance? That is equal R. That is equal to R1 plus R2 plus R3. సింపుల్ గా మీతో ఏమన్నానంటే 3 ohms 3 ohms 3 ohms అయితే టోటల్ ఎంత అన్నా 9 ohms. ఇప్పుడు R1 is equal 3, R2 3, R3 కూడా 3 అయితే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందని ఇప్పుడు అర్థమైపోయింది. సో 3 ohms plus 3 ohms plus 3 ohms is equal 9 ohms. సో సింపుల్ గా మిమ్మల్ని డెరివేషన్ అడిగాడు, ఈ డెరివేషన్ పార్ట్ అడిగాడు. ఏం అడుగుతాడంటే 3 రెసిస్టర్స్ ఎవరైనా చేయొచ్చు, సింపుల్గా అడిషన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు.
నాకు రాదు, ఈ ప్రాబ్లం ఏదో పెద్దగా కనబడుతుంది, అంతా ఆగమాగం ఉన్నది, ఇట్లాంటి మాటలు చెప్పకండి. చాలా సింపుల్ ఫార్ములా ఉంది, ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మీకు ఒక 2 or 3 రెసిస్టర్స్ ఇస్తాడు, ఇచ్చి వాటిని సిరీస్లో కలిపాము అంటాడు. సిరీస్లో కలిపితే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, టోటల్ అనకపోవచ్చు, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత, రిజల్టెంట్ అంటే అన్ని కలిపితే ఎంత వచ్చిందో అదే రిజల్ట్, లేదంటే ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత, లేదంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటారు. ఈక్వలెంట్ అంటే అన్ని కలిపితే వచ్చేది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని మీకు ఒక ఇలా 3 డిఫరెంట్ ఇచ్చాడు అనుకో, 3 ohms 3 ohms 3 ohms ఇవ్వకపోవచ్చు, వేరే నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 4 ohms 5 ohms అనుకోండి, అలా ఇచ్చాడు. ఏమని చెప్పాడు మీకు, సిరీస్లో కలిపారంట. ఒకటి 3 ohms, ఇంకోటి 4 ohms, ఇంకోటి 5 ohms. అప్పుడు ఫైనల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు, 12 ohms. మీరు ఈ ఓమ్స్ అనే యూనిట్ రాయడం మిస్ అయిపోతే ఒక హాఫ్ మార్క్ కట్ అయిపోతుంది. 12 అంటే ఏంటిది, 12 రూపీసా, కేజెసా, సెంటీమీటర్సా? వితౌట్ యూనిట్ ఇట్స్ నాట్ మీనింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఓమ్స్ అని పెడితేనే అప్పుడు అది దేనికి మీనింగ్, రెసిస్టెన్స్ మీనింగ్. ఏం పెట్టకపోతే జస్ట్ ఓన్లీ నెంబర్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఒకటే మెన్షన్ చేయొద్దు. ఏం మెన్షన్ చేయాలి, యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడు అది ఇండికేటింగ్ ద మీనింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్. అదర్వైజ్ జస్ట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ నెంబర్ మీనింగే వస్తుంది. సో ఇలా అడుగుతాడు. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే ఇంతకుముందు, ఏమైనా 2 రెసిస్టర్స్ ఇస్తే, ఏమైనా ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనకు ఫ్యూజ్లో యూజ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూజ్ అనే ఒక టాపిక్ ఉంది, అక్కడ యూజ్ అవుతుంది. మీకు ఏమైనా 2 రెసిస్టర్స్ ఇచ్చి ఒక 2 వైర్లు ఇస్తే, లెంత్ తక్కువ ఉన్న వైర్ తీసుకున్న దానికంటే లెంత్ ఎక్కువ ఉన్న వైర్ తీసుకుంటే ఏమైతే చెప్పండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు రెసిస్టెన్స్ ఎక్కువ కావాలి అంటే హౌ డు యూ కనెక్ట్ ద రెసిస్టర్స్, సిరీస్లో కలపాలి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద మోర్ రెసిస్టెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ వైర్స్, దెన్ హౌ డు యూ కనెక్ట్ ద డిఫరెంట్ రెసిస్టర్స్ అని అంటాడు. ఇన్ సిరీస్ కనెక్షన్ ఒక 4-5 రెసిస్టర్స్ ఇచ్చారు, మీకు ఎక్కువ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి, అది ఇప్పుడు మీరు వాటిని ఎలా కలుపుతారు అంటాడు. సిరీస్లో కలుపుతామని చెప్పాలి, అంతే. ఎందుకు సిరీస్లో కలిపితే ఏమవుతుంది, అన్నిటినీ ప్లేస్ చేస్తే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమైపోయింది, రిజల్టెంట్ రెసిస్టెన్స్ దేనికి ఈక్వల్, సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్కి ఈక్వల్. సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్కి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ కావాలి అంటే చూడండి, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత, 12, బట్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత, దట్ ఈస్ లెస్ దెన్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్, ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. మీకు 3-4 ఇచ్చాను, అవి అన్ని కలిపి ఎలా కలుపుతారో మీ ఇష్టం. నాకు ఎక్కువ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి, ఎలా కలుపుతావు అని అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ప్యారలల్, ఇంకోటి సిరీస్. నాకు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినవి ఏందని అది అనాల్సింది ఏం లేదా, ఆడ సిరీస్లో కలిపితే మీకు ఎక్కువ రిజల్టెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఆపోజిట్ అంతా ప్యారలల్లో ఉంటుంది. ఎస్, ప్యారలల్లో ఏమైందో మనం నిన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం మర్చిపోయాము. ఇక్కడ ఇంతే, ఇలాంటి ఈజీనే కాదు, కొంచెం సబ్ట్రాక్షన్స్ వచ్చిన మీరు ఎవరైనా చేయగలిగే ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తాడు. ఏమని ఇస్తాడు, సమ్ ఎగ్జాంపుల్, R1 5 ohms, R2 10 ohms, బట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ 50 ohms. ఇప్పుడు ఇంకొక ఇండివిజువల్ రెసిస్టెన్స్ R3 ఉంది కదా, అదెంత అంటాడు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద ప్రాబ్లం నాకు తెలియదు, మీకు తెలుసు కదా సార్ ఈ ప్రాబ్లమ్స్ ఏనని. నాకు మ్యాథ్స్ అంటే మస్తు హార్డ్ అని మీకు తెలుసు కదా సార్, అట్లా అంటే ఏమనాల్సిన అవసరం. ఒకటి ఎంత, 5, ఇంకోటి ఎంత, 10. ఇది ఎంతో చెప్తలేడు, కానీ ఈ 3 కలిపితే ఎంత అట, 50. అంటే R is equal to R1 plus R2 plus R3 is equal, R వాల్యూ ఎంత, 50, R1 ఎంత, 5,
R2 10. మరి R3 మీకు అది తెలియకపోతే ఏం చేస్తారు, ఈ రెండింటిని ప్లస్ చేస్తే 15 కాబట్టి, సో మీకు R3 కావాలి అంటే ఏం చేయాలి, 15 ట్రాన్స్పోజింగ్ చేయండి. 50 మైనస్ 15 is equal to R3 is equal to 35 ohms. ఇంత చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ 2 మార్క్స్కో 4 మార్క్స్కి అడిగితే ఇలా చేస్తాం, పార్ట్ బిలో అడిగితే రఫ్గా మైండ్ వర్క్ చేసేసి ఏది ఆప్షన్ ఉందో అది పెట్టేస్తాం. 2 మార్క్స్కో లేదంటే పార్ట్ బిలోనో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదేమో హార్డ్ కాదు. ఓకే, ఇంకా ఏమడుగుతాడు ఈ సిరీస్ కనెక్షన్ మీద అంటే, మీకు ఒక 3 రెసిస్టర్స్ ఇస్తాడు, వాటి వాల్యూస్ కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్ 3, 4, 5 అనుకోండి. ఈ 3, 4, 5 రెసిస్టర్స్ను ఎలా కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ గ్రేటర్గా ఉంటుందో అలా కలిపేయండి అని చెప్పేసి అంటాడు. అంటే కలపండి అంటే నీకు నిజంగా రెసిస్టర్స్ ఇస్తాడా, నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేయాలి. డ్రాయింగ్ షో యాజ్ ఏ డయాగ్రామ్ అంటాడు. ఏం లేదు, 3 రెసిస్టర్స్ని ఇలా పెట్టేస్తాయి. ఇక్కడ R1, R2, R3 బదులు ఏమంటావు, 3, 4, 5 ohms. వాటికి డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటాయని చెప్పకపోయినా పర్వాలేదు, సిరీస్లో కలపమన్నాడు కలిపేస్తావు, అవి కలిపితే అయిపోతుందా. మీరు ఇలా సర్క్యూట్లో కూడా బ్యాటరీ కీ అమ్మీటర్ కూడా ఉంటే మీకు కరెక్ట్ డయాగ్రామ్స్ అక్కడికి అయిపోతుంది. మీకు దానికి ఒక 2 మార్క్స్కో 4 మార్క్స్కో అడగచ్చు. ఓకేనా, అంటే బుక్లో ఆ డయాగ్రామ్ ఉంటుందా, ఉండదు. 3 రెసిస్టర్స్ ఇచ్చిండు, సిరీస్లో కలపమన్నాడు. ఓకే, రేపు నేను మీకు ఒక ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, మీరు చేయండి. ఓకే, R is equal 100 ohms, R2 is equal to 20 ohms, R3 is equal to 35 ohms, then R1 is equal to సేమ్ ఇలాంటిదే ఇస్తున్నాను, చేయండి. అండ్ తర్వాత మీరు ఏం చేయండి అంటే, R1 కూడా తెలుసుకున్న తర్వాత ఈ R1, R2, R3 సిరీస్లో కనెక్ట్ చేయండి, డయాగ్రామ్ డ్రా చేయండి. ఏం లేదు, అదే డయాగ్రామ్, వాటి కింద ఏం రాస్తారు మీరు, ఈ నెంబర్ అంతే, ఇంకేం లేదు. ఓకే, డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ ప్యారలల్కి ఎంటర్ అవుదాము. ప్యారలల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయలేదు. సిరీస్లో ఏం చెప్పుకున్నామంటే, సిరీస్లో ఏం చెప్తున్నాము, ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఇది మనం సిరీస్లో చెప్తున్నాం. మరి ప్యారలల్లో ఏం చెప్పాము, నిన్న ఫార్ములా ఏముందో గుర్తుకుందా ఎవరికైనా, 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. లేదంటే రిజల్టెంట్, ఇది రెసిప్రోకల్ వాల్యూ, బట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ మనం ఏం రాసాము, R1, R2, R3 by R1, R2 plus R2, R3 plus R3. ఇది 3 ఇస్తే 3 రెసిస్టర్స్ ఇస్తాయి, కానీ ప్రాబ్లమ్స్ అయితే మిమ్మల్ని 3 రెసిస్టర్స్కు అడగరు. ప్రాబ్లమ్స్ మనల్ని అడగడం చాలా తక్కువ, అడిగినా మీరు చేయగలిగేటి అడుగుతాడు. సో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఎలాంటి ప్యారలల్ ఈక్వేషన్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుందో అది కూడా ఒకసారి రాద్దాము. అది ఇంతకంటే ఈజీనే కదా, R1, R2 by R1 plus R2 అంతే. ఇది ఇంకా ఈజీ. మీకు 2 రెసిస్టర్స్ వాల్యూస్ ఇస్తాడు, ఇచ్చి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చేద్దాం. ఒకటి R1 is equal to 10 ohms, R2 is equal to 15 ohms. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత, మీరు సిరీస్లో కలిపితే ఎంత వస్తుందో డైరెక్ట్ చెప్పొచ్చు. ఎంత వస్తుంది సిరీస్లో కలిపితే, 25. 10 plus 15 సిరీస్లో కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సిరీస్లో కలపడం అంటే పక్క పక్క కలపడమే, లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి రిజల్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే అది ఎలా చెప్తున్నాం మనము, R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, లెంత్ ఎక్కువైంది కాబట్టి రిజల్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. 10 ohms plus 15 ohms 2 కలపండి, 25 ohms. సిరీస్లో కలిపితే ప్లస్ చేయండి, కానీ ప్యారలల్లో కలిపితే ఎంత అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా, మరి ఇక్కడ ఏమవుతుంది అని గెస్ చేయొచ్చు,
డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ప్యారలల్, ఎందుకంటే ఇక్కడ మీకు ఫార్ములా డిఫరెంట్ గా ఉంది చూడండి. ఎస్, ఇప్పుడు ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 into 15 10 plus 15 ఏమవుతుంది మరి ఆన్సర్? 1 resultant resistance R is equal to 150 by 25. ఎంత మరి? 6 దా 25 6 దా 150. ఎంత వచ్చింది ఇప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్? ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత? 10. ఇంకో ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత? 15. బట్ ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత? బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇది కూడా ప్రాబ్లమ్స్ లో అడుగుతాడు. ప్రాబ్లంలో అడిగి ఏం చేస్తాడు తెలుసా? మీకు చాలా ఇస్తాడు. ఏమి ఇస్తాడు? పార్ట్ బిలో ప్రాబ్లం చేయనవసరం లేదు, డైరెక్ట్ గెస్ చేయొచ్చు. R1 is equal to 150 ohms. అబ్బా పెద్ద నెంబర్ ఇచ్చాడు సార్, నా వల్ల కాదన్నదిగా. లేదంటే 75 ohms. R3 is equal to 125 ohms. R4 is equal to గిన్ని ఇచ్చిండు కాబట్టి నేను అసలే చేయనద్దు, చేయని అవసరమే లేదు, డైరెక్ట్ చెప్పచ్చు. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆప్షన్ ఏ మేబీ రైట్ ఆన్సర్ కాదు, నేను చెప్తున్నాను. 10 ohms ఆప్షన్ ఏ 10 ohms. ఆప్షన్ బి 110 ohms. ఆప్షన్ సి 200 ohms. ఆప్షన్ డి ఏదో ఒకటి 300 ohms. ఇవి చూసి ఈ నెంబర్లని చూసి మీరు ఏమనుకోవద్దు, ఇది ఈ నెంబర్లు ఇంత పెద్ద ప్రాబ్లం మనం చేయరాదు, అది రాదు, ఏదో ఒకటి బెటర్ రాదురా అని చెప్పేసి పెట్టదు. ఎందుకో ఇవన్నీ ప్యారలల్లో కలిపినప్పుడు మీకు ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి లెస్. 150, 75, 125, 100 ఈ వీటన్నిటికంటే మీకు తక్కువ ఉన్న నెంబర్ ఏది? 10. చేయనవసరమే లేదు, డైరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ప్యారలల్లో కలిపాడు అంటే చాలు. మరి ఇవన్నీ సిరీస్లో కలిపినా అంటే ప్లస్ చేయండి, ఇవన్నీ ప్లస్ చేయండి. పెద్ద నెంబర్లు అయినా ఏ నెంబర్లు అయినా ప్లస్ చేయడం మీకు ఈజీ అయిపోతుంది. కానీ ఇవన్నీ చాలా ఇచ్చినప్పుడు అవి ప్యారలల్లో ఉంటే ప్రాబ్లం చేయాల్సిన లేదు, పార్ట్ బిలో అడుగుతాయి. ఓకే, పార్ట్ ఏలో అడిగితే మనకు ఆన్సర్ చెప్పాలి కాబట్టి ప్రాబ్లం చేయాలి. కానీ ఇన్ని నెంబర్స్ ఇవ్వడు, 2 ఇస్తాడు, మా ఇస్తే అంతకంటే ఎక్కువ. సో మీకు రిజల్టెంట్ రెసిస్టెన్స్లో ఏమవుతుంది? రిజల్టెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి లెస్ దెన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే మీకు చాలా తక్కువ నెంబర్ వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చిందా రాలేదా? ఒకటి ఎంత? 10 ohms, ఇంకోటి ఎంత? 15 ohms. బట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత? 6 ohms. ఇది చేయనవసరం లేకుండానే మనం పార్ట్ బిలో చేసేయచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకోటి ఏం అడుగుతాడంటే, చాలా రెసిస్టర్స్ ఇచ్చినట్టుగా చెప్తాడు. ఇచ్చినట్టుగా చెప్పేసి ఏమంటాడు? టు గెట్ ద మినిమం రెసిస్టెన్స్, to get the minimum resistance than individual resistance, how could you connect that? Series. How can you connect the resistors అని అంటాడు. ఏం చెప్పాలి? ప్యారలల్. నీకు అంతకు మించి చేయలేదు. ఓకే, మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ స్మాల్గా రావాలంటే మనం కలపాల్సింది దేంట్లో? ప్యారలల్. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? అంతే, ఇంకేమీ అవసరం లేదు. సో ఇలా కూడా అడుగుతాడు మిమ్మల్ని. ఒక ప్రాబ్లం ఉంది, ఇంకొక ఏం ప్రాబ్లం ఉంది దాన్ని చేద్దాము, బుక్లోనే ఉంది, అలాంటివి కూడా అడుగుతాడు. ఒకటేమో రెండేమో ప్యారలల్లో ఉన్నాయి, ఇంకోటేమో సిరీస్లో ఉంది. మీకు బ్యాటరీ అమ్మీటర్ అవన్నీ లక్కీ అవంతా ఇంపార్టెంట్ కాదు, బ్యాటరీ అయితే కంపల్సరీ కాబట్టి అది పెట్టేసాడు. సరే, ఇలా ఇచ్చేసాడు. ఇప్పుడు ఇదెంత అంట ఓమ్స్? 4 ohms. నెక్స్ట్ 12 ohms. ఇది 7 ohms. ఇదేమో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయో చెప్తారా? మరి ఇది ఎవరితో పక్క పక్కకుంటే ఏమంట? సిరీస్ కనెక్షన్ అంట. ఈ రెండిటికి ఇది సిరీస్లో ఉంది, ఈ రెండింటికి ఈ సిరీస్లో ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఈ 3 రెసిస్టర్, ఇప్పుడు ఒక 2 ఇచ్చిండు సిరీస్లో కలపమంటే ప్లస్ చేస్తాం, ఓ 2 ప్యారలల్ ఇచ్చిండు అనుకో, ప్యారలల్ ఫార్ములా ఉంది అలా చేస్తాం.
కానీ ప్యారలల్ ఇచ్చిండు, సిరీస్లో ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఈ 3 రెసిస్టర్స్ని ఇలా మనము కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటాను. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇదేమి ఇంత హార్డ్ ఉన్నాయి కూడా అడుగుతాడా అనుకోకండి, ఇది హార్డ్ ఏం కాదు, చాలా సింపుల్గా వినండి. ఫస్ట్ వినండి, మీరు ఏం చేయాలంటే ఈ రెండింటికి ఉన్న రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమ్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు అదొకటి జస్ట్ అనుకుందాం, 3 ohms అనుకుందాం. ఆ 3 ohms ఉన్న ఈ రెండింటి రిజల్టెంట్ రెసిస్టెన్స్ 3 ohms కాబట్టి ఆ 3 ohms ఇప్పుడు 7 ohms తో ఎలా ఉన్నట్టు? సిరీస్లో ఉన్నట్టు. అంటే రెండు కలిపి 3 ohms వచ్చినట్టు. అంటే ఈ రెండింటిని ప్యారలల్లో కలిపినా ఒకటే, ఒక 3 ohms ను ఇక్కడ ఒకటి పెట్టినా ఒకటే అన్నట్టు. రిజల్టెంట్ రెసిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఒక ఇప్పుడు ఇవి ప్యారలల్గా ఉన్నాయి, 4 fingers ప్యారలల్గా ఉన్నాయి, 5 ohms 5 ohms 5 ohms 5 ohms. ఈ సిరీస్లో పెడితే 20 ohms అవుతాయి. కానీ నాకు తక్కువ కావాలి కాబట్టి నేను ఎట్లాగా పెట్టుకున్నాను? ప్యారలల్లో కనెక్ట్ చేశాను. అంటే ఆ ప్యారలల్లో పెట్టాను కాబట్టి దీని రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఒక 3 ohms అనుకోండి రఫ్గా. ఇప్పుడు 3 ohms అయితే ఈ 5 ohms పెట్టే బదులు, ఈ 5 ohms పెట్టే బదులు దాని ప్లేస్లో ఒక 3 ohms ఉన్న రెసిస్టర్ పెట్టినా ఒకటే అన్నట్టు. ఎందుకు? ఈ 5 ohms ఉన్న 4 రెసిస్టర్స్ని కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ 3 కాబట్టి, ఈ 5 ohms ఉన్న ఈ 4 పెట్టినా ఒకటే, దానికి బదులు 3 ohms ఉన్న ఒక రెసిస్టర్ పెట్టినా ఒకటే. ఎందుకంటే ఈ 5 ohms ని కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 3 వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ రెండింటికి మన రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటాం ఇక్కడ సొల్యూషన్లో? R1 + 4 ohms, 12 ohms are in parallel connection. సో అవి ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? R1 into R2. సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ R1 + R2. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ R1 into R2. R1 into R2 by R1 plus R2. R1 value 4, 4 into R2 value 12 ohms by 4 plus 12. 12 4s the 48 by 16. 16 3s the 16 yes 16 3s the ఎంత వచ్చింది రిజల్టెంట్ రెసిస్టెన్స్? 3 ohms వచ్చింది. అంటే 4 ohms 12 ohms కలిపినా దాని ప్లేస్లో 3 ohms పెట్టినా ఒకటే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది అనుకోవాలి? సింపుల్గా మనం 3 ohms ఉన్న ఒక రెసిస్టర్ ఉంది. ఆ 3 ohms ఉన్న రెసిస్టర్ 7 ohms తో ఎలా కనెక్ట్లో ఉన్నట్టు? సిరీస్లో ఉన్నట్టు. మనకు టోటల్గా అడిగింది ఏంటి? ఈ సర్క్యూట్లో ఉన్న రిజల్టెంట్ రెసిస్టెన్స్ అంతా అన్నాడు. మనం ఈ రెండింటిదే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకోటి ఇంకా చేయలే. ఈ రెండింటిది రిజల్టెంట్ రెసిస్టెన్స్ 3 ohms. 3 + 7. ఎందుకు 3 + 7? సిరీస్లో ఉన్నాయి కాబట్టి. ఎవరెవరు సిరీస్లో ఉన్నారు? 3 ohms and 7 ohms. 3 ohms, 7 ohms are in సిరీస్ కనెక్షన్ కాబట్టి R1 + ఏం చెప్తాం? రిజల్టెంట్ రెసిస్టెన్స్ R is equal to R1 plus R2 3 plus 7 is equal 10 ohms. ఇది పెట్టడం మర్చిపోకండి. అయిపోయింది. సో పెద్ద హార్డ్ ఏమీ ఉండదు. ప్రాబ్లమ్స్ అడిగితే అడగొచ్చు. లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్లో ఈ చాప్టర్లో నుంచి ఒక ప్రాబ్లం అడిగాడు, 4 marks చేయగలిగేది. అది నెక్స్ట్ వస్తుంది. ఇంకా ఇవి కూడా ఈజీనే ఉన్న ప్రాబ్లమ్స్ కాబట్టి వీటి మీద కూడా అడగొచ్చు.